హలో అభినవాస్, ఈరోజు తమిళపాకు రసం ఎలా చేయాలో చూద్దామా? తమిళపాకు రసం చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో 7 నుంచి 8 తమిళపాకులు వేసుకోవాలి. రెండు లేదా మూడు పచ్చిమిర్చి, 2 లేదా 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. కొన్ని మిరియాలు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ తమిళపాకు రసం స్పెషల్ ఏంటి అంటే, ఈ చారు చేసే దానికి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ మా గార్డెన్లో పండినవి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలోకి టమాటో తమిళపాకు పేస్ట్ వేసేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, రసం పౌడర్, తగినంత ఉప్పు, కొన్ని కరివేపాకు, ఇవన్నీ వేసి కలిపేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరగనివ్వాలి. రసం మరిగేలోపు ఇంకొక స్టవ్ మీద చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేయాలి. వెల్లుల్లి ముక్కలు మరిగే రసంలో కూడా వేయచ్చు, కానీ నేను పిల్లల కోసం ఇలా తాలింపులో వేస్తున్నాను. ఈ తమిళపాకు రసము చాలా మంచిది. దీంట్లో చింతపండు ఏముండదు, పులుపు అంతా టమాటో నుంచే వస్తుంది. వెదర్ చేంజ్ అయినప్పుడు, సీజనల్ చేంజెస్, కొంచెం జలుబు దగ్గులాగా ఉన్నప్పుడు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. వెల్లుల్లి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఇలా చారు మరుగుతున్నప్పుడు ముందుగా వేసుకున్న తాలింపుని దాంట్లో వేసి తాలింపు వేసుకున్న తర్వాత సాల్ట్, కారము చూసుకోవాలి. కారం కావాలి అంటే ఈ స్టేజ్లో మళ్ళీ ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిపేసి మూత పెట్టేస్తే తమిళపాకు రసం రెడీ అయిపోయింది. మరి చూసారు కదా తమిళపాకు రసం ఎలా చేయాలో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్. థ్యాంక్ యూ.